Audio Jungle. Audio Jungle. ముందు రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, తర్వాత తర్వాత ఎవరైనా వాడు తెలిపచ్చు సార్, కానీ పని అయిపోతుంది. సతీష్ మహేష్ ఒక న్యాయవాదికి సబ్ ఇన్స్పెక్టర్కి జరిగిన వాగ్వాదం గురించి, అది చిలువల పరవలు జరిగి అది వేరే మలుపు తిరగటం వల్ల బీసీ వర్గీయులకు అందులో చాలా నష్టం కలుగుతుంది. ఏమాత్రం సంబంధం లేని బీసీ వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి సిఐ గారిని చేయాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ విషయాన్ని గురించి మేము కూడా బీసీ వర్గీయులంగా సమాజానికి మా బాధ్యతగా అక్కడ జరిగిన విషయాలు ఏంటి అనేది తెలియకుండా వేరే వేరే రంగులుగా అది బయటికి ప్రచారం రావడం కూడా తెలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం చేత మేము ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం తరఫున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఆ రోజు వాస్తవంగా జరిగిన సంగతులు ఏంటంటే, ఆ రోజు ఒక ముద్దాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేరడం, అతని గురించి సిఐ గారికి ఇట్లా చేరి బయట ఎవరో గొడవ చేస్తున్నారు, దీని గురించి పంపించమని చెప్పంటే ఎస్ఐ గారు రావడం అక్కడికి. ఎస్ఐ గారికి వచ్చేటప్పటికి ఈ న్యాయవాద మిత్రుడు తనకిష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడి పబ్లిక్లోనే ఆ విధంగా చేయటం, దాంతో సబ్ ఇన్స్పెక్టర్ గారు తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, ఈ విధంగా జరిగిన కార్యక్రమంలో సంబంధం లేని వ్యక్తులను ఇందులో ఇన్వాల్వ్ చేసి న్యాయవాద మిత్రులందరూ కూడా ఇదేదో న్యాయవాదుల కమ్యూనిటీకి ఎంతో ఇది వచ్చినట్లుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అందులో కూడా మరి తను వచ్చేటప్పటికి ఎస్సీ వర్గీయుడు, మరి ఎస్ఐ గారు వచ్చేటప్పటికి ఎస్టీ, అదేవిధంగా వీళ్ళు కానిస్టేబుల్స్ కూడా వచ్చేటప్పటికి ఎస్సీ వర్గీయులు. కానీ దీన్ని వేరే విధంగా సమాజంలోకి వేరే విధంగా దీన్ని తీసుకెళ్తూ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కోర్టుల్ని బహిష్కరిస్తూ ప్రతి విషయంలో కూడా దీన్ని ఆల్రెడీ కోర్టు పోలీసు వారు ఇటు వీళ్ళ మీద ఎవరైతే మన అడ్వకేట్ మీద దౌర్జన్యం చేశారని చెప్పి అతను నేరారోపణ చేశాడో వాళ్ళ మీద, అదేవిధంగా డాక్టర్ గారు ఏ విధంగా జరిగిందో ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద జరగటం, ఎస్ఐ గారు ఇచ్చిన దాని మీద కూడా అనేక ఇన్వెస్టిగేషన్లు జరుగుతూ ఉన్నాయి. అందులో కూడా మరి ఎస్ఐ గారు, డిఐజీ గారు, మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో సరైన సమాధానం ఇస్తూ అందరికీ, ఎస్పీ గారు అందరూ కూడా సరైన సమాధానం ఇస్తూ దానికి ఒక సమస్యకు పరిష్కారం ఉంది. సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరికైనా ఒక నేరం జరిగితే ఆ నేరము చట్ట ప్రకారం ఏం జరుగుతుందో అది జరుగుతుంది. మరి తెలిసిన న్యాయవాద మిత్రులు కూడా దీన్ని ఏదో ఒక వర్గానికే నష్టం కలిగింది అన్నట్లుగా ఫోకస్ చేస్తూ కోర్టులని, విధుల్ని బహిష్కరించడం అనేది సరైన పద్ధతి కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా మరి ఇదంతా వాళ్ళకి తెలియంది కాదు. దాంట్లో ఏమైతే ఉందో నిజంగా కనుక దాంట్లో అతనికి కనుక జరిగి ఉన్నట్లయితే సరైన ఇన్వెస్టిగేషన్ జరగనివ్వాలి. అదేవిధంగా లేదా ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఏమైతే ఉన్నాయో ప్రైవేట్ కంప్లైంట్ పడేయడం అలాంటివి చేయాలి తప్ప ఇదేదో మొత్తానికి సమాజం మొత్తానికి కూడా ఒక వ్యక్తి జరిగిన దానికి సమాజం మొత్తాన్ని కూడా పోయడం కరెక్ట్ కాదు. కాబట్టి మేమందరం కూడా సిఐఏ గారైన రవికిరణ్ గారికి మా యొక్క సిబ్బంది కానిస్టేబుల్స్కి ఆ విధంగా పోలీసులందరికీ కూడా
ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయాలని, అంతేకాకుండా తప్పుడు కేసులు అనేవి పెడతాము, తప్పుడు కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని, మా యొక్క అండదండలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తాం. ఇటీవల పొన్నూరు పట్టణంలో జరిగినటువంటి సంఘటన పక్క విలేజీ ఎస్సీ సోదరులు గ్రామంలో జరిగినటువంటి చిన్న చిన్న వాదోపవాదాలు గొడవలు అది తాలూకా పోలీస్ స్టేషన్లోకి రావటం, ఇరువురు కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళటం, మరి ఒకవైపే కేసు రిజిస్ట్రేషన్ చేశారు, రెండో వైపు కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రముఖ న్యాయవాది హాస్పిటల్కి రావటం, ఆ హాస్పిటల్లో డాక్టర్ గారికి వారికి జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి డిస్కషను ఏ విధంగా జరిగిందో ఎలా జరిగిందో మాకైతే తెలియదు. కానీ డాక్టర్ గారు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీసులు వారు హాస్పిటల్కి రావటం, అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో ఎస్ఐ గారికి లాయర్ గారికి ఏ రకమైనటువంటి వరవడి జరిగిందో, దానివల్ల సిఐ గారు లేనటువంటి వ్యక్తిని ప్రవేశపెట్టారు. అక్కడ ఎస్పీ గారు చెప్పిన మీదట సిఐ గారు కూడా వచ్చి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి వారు ఎస్పీ గారికి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. మరి ఎస్పీ గారికి ఈ రిపోర్టే కాదు, మళ్ళీ డిఎస్పీ గారిని కూడా పంపించి డిఎస్పీ గారు ఎస్పీ గారు ఇద్దరు కలిసి ఒక నివేదికని సమర్పించటం జరిగింది. తద్వారా బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత కొంతకాలానికి ఆ రోజు జరగాల్సిన సంఘటన, దాని తదనంతరము మరలా ఈ కేసు 10 విధాలుగా పోవటానికి రకరకాలుగా మనుషులు దీన్ని కేసుని యొక్క పూర్వపరాలు తెలిసి కూడా ఆ కేసుని ఏ విధంగా పెద్ద చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ మనకు అంబేద్కర్ ఏం చెప్పాడు, మనం హక్కుల కోసం రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని చెప్పని అంబేద్కర్ గారు మనకు సూచన చేశారు. ఈ జాతిలో పితామహుడు బీపీ మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన ఒక సామాజిక తత్వవేత్త, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని, ఆయనకు కులం లేదు, మతం లేదు, ఏ రకమైనటువంటి అభిప్రాయం లేదు. అలాంటి వ్యక్తి కోవకు చెందినటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నీ కూడా ఆధిపత్య కులాలపైన పోరాటం చేసి రాజ్యాధికారాన్ని ఏ విధంగా మనం హక్కును చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఆనాడు మహనీయులందరూ త్యాగాలు చేస్తే, ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు సంబంధం లేనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో 3 కానిస్టేబుల్ బీసీలు, ఎస్ఐ బీసీ, కానిస్టేబుల్ బీసీ. ఈ యొక్క చట్టాన్ని ఆ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏమని చెప్పాడు, విద్య ఉద్యోగ రంగాల్లో సరైనటువంటి స్థానం లేదు ఈ వర్గాలకి, వీళ్ళకి చదువు లేదు కనుక వీళ్ళకి ఈ చట్టం పెట్టకపోతే భవిష్యత్తులో ఆధిపత్య కులాల వారు వీరిని అనేక రకాల ఇబ్బందులు పెడతారనే ఆలోచనతో ఆ మహనీయులు ఆ రోజున చట్టాన్ని చేశారు. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం ఈ రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాలపై ఎక్కువ కేసులు నమోదైనటువంటి విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ మాకు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మాకు ఎవరు శత్రువులు కాదు, అందరూ కూడా మా యొక్క కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తూ ఉన్నాం. అలాంటి వారి కుటుంబ సభ్యుల మీద మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి సంబంధం లేని వ్యక్తులకి కనీసం ఆ కేసు మీరు పోట్లాడుకునేటప్పుడు కానీ, మరి తిట్టుకునేటప్పుడు కానీ, కేసు పెట్టేటప్పుడు కానీ లేనటువంటి వ్యక్తుల్ని మీరు ఇవాళ ప్రవేశపెట్టి
అట్రాసిటీ కేసు పెట్టాలో లేదా ఆ సెక్షన్లో వాళ్ళని సస్పెండ్ చేయాలో రకరకాలుగా మాట్లాడటం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది మరి లాయర్గా మీరందరూ కూడా విజ్ఞానులు, సంస్కారవంతులు, మేధావులు. కేవలంగా ఒక వర్గానికి ఒక కులానికి ఒక కొమ్ము కాస్తే ఇది ప్రజాస్వామ్యంలో ఇది అపహాస్యం చేసింది. ప్రజలు మరి వాళ్ళ న్యాయవృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు దేవుడితో సమానం. నిజంగా ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విచారణ ఇన్ని రోజుల అంటే ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు అక్కడున్న స్టేషన్స్లో ముఖ్యంగా అత్యధికంగా బీసీలు ఉన్నారు. విషయం జరిగిన ప్లేస్లో విచారణ ఏం చేశారో ఇంతవరకు సమాధానం లేదు. అదేవిధంగా అక్కడికి వచ్చి ఒక డాక్టర్ని, ఒక మైనారిటీ డాక్టర్ని, ఎవరైతే ముస్లిం మా సోదరుడు ఆ డాక్టర్ మీద మరి అటాక్ చేయబోతుంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ వెళ్ళి అతను వాళ్ళని కాపాడి ఇతని స్టేషన్కి, అంటే చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఏ రకంగా చేసినా మేము ఎలాంటి అవకాశం ఉందో ఒక ఎస్సీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని బెదిరిస్తామనే ఆలోచన విధానమైనా ఇదంతా కూడా మనం గమనించాలి. అంటే భయపడాలా? ఇప్పుడు దీనికి సంబంధించి భయపడి మనం లొంగిపోవాలా? నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్కి సంబంధించి విచారణ చేసి మీరు ఆల్రెడీ ఏ విచారణ లేకుండా కొంతమంది కానిస్టేబుల్ని ఒక ఎస్ఐని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సరే, దాంతో సమస్య పరిష్కారం అయింది అనే ఆలోచన విధానానికి ఇప్పటివరకు మీరు రాలా. మీరు డాక్టర్ని విచారించవచ్చు. అక్కడ జరిగిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఎస్టీ, అతన్ని విచారించవచ్చు. ఎందుకు స్పెసిఫైడ్గా నేను క్యాస్ట్ తెలియజేశానంటే అసలు సంఘటనలో ఉన్న వ్యక్తులకి ఎలాంటి ఆలోచన లేకుండా సంఘటనలో లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి దీంట్లో మరి తీసుకురావడం అని అంటే దీంట్లో ఒక కుట్ర ఉందనే చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది అనేది మనం గమనించాలి. మరి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అత్యధికంగా ఈ రాష్ట్రంలో బలైపోతున్న వారు బీసీలే. ఈ ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా అత్యధికంగా బనాయించేదే బీసీల మీదే. ఇలాంటి దుర్మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేయదు. మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా కోరుతున్నాం, బీసీ యాక్ట్ ఏమైంది? మీరు బీసీ చట్టం పెడతానన్నారు, ఇప్పటివరకు పెట్టలేదు. మాకు కూడా హక్కులు కావాలి, మాకు చట్టబద్ధత కావాలి. ఈ రకమైన కేసులు పెట్టించుకొని మరి ఉద్యోగస్తులకి, మేము గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా అత్యధికంగా కేసులు బనాయించేది ఎస్సీ ఎస్టీ కేసులు బీసీల మీదే. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో చట్టాన్ని కాపాడే వ్యక్తులు ఎవరైతే పోలీసులు వారు ఉన్నారో అత్యధికంగా 80% ఉండేది బీసీలే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే. మీరు గమనించండి కావాలంటే. దీంట్లో మేము చాలా స్పష్టంగా ఎస్సీ సోదరులు అంటే కూడా మాకు చాలా గౌరవం. మేమందరం కలిసి పోరాటాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది వ్యక్తులు ఈ ఎస్సీ యాక్ట్ని ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకొని మరి దాన్ని దారి మళ్లించే విధంగా తక్కిన వాళ్ళ మీద పెట్టే కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ చాలా స్పీడ్గా జరగాలి. ఏమాత్రం మా యొక్క సిఏ గారికి కానీ ఎస్ఐ ఇప్పుడు అక్కడ జరిగే కానిస్టేబుల్కి కానీ ఎవరికన్నా అన్యాయం జరిగితే మటుకి మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆలోచన విధానాన్ని ఎట్లయితే పొన్నూరులో అంశాన్ని తీసుకున్నారో ఈ పొన్నూరులో అంశాన్ని త్వరితగత మరి విచారణ జరిపి త్వరగా ఎస్పీ గారిని దీన్ని ముగించి మరి దీన్ని సమస్యపోయే విధంగా చేస్తారా, తర్వాత చర్యలకి మేము తీసుకోబోయే కార్యాచరణకి మీరు బాధ్యత వహిస్తారో మీరే తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.